సాటి మనిషిని. మానవత్వం అనేది గొప్ప విషయం కాదండి, మనిషికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఒక మనిషిగా మీకొచ్చిన కష్టం చూసి కరిగిపోయాను, అందుకే సాయం చేయడానికి ముందుకొచ్చాను. హెల్ప్ కూడా ఒక లిమిట్ ఉంటుందండి. పెళ్లి కాని మీరు ఎవరో దారిని పోయే నాలాంటి వాడి కోసం భారీగా నటించడం అంటే అది చిన్న విషయం కాదు. మీరు గ్రేట్, చాలా గ్రేట్. స్టేషన్లో ఉన్నన్ని రోజులు నాలో ఒకే ఒక భయం ఉండేది, నా కూతుర్ని అసలు ఒకసారన్నా చూసుకుంటానా అని. ఆ భయాన్ని కూడా పట్టాపంచలు చేశారు, నా మీద పడే నిందను తుడిచేశారు. ఏమిచ్చి మీ రుణం తెచ్చుకోగలను? వామ్మో, అంటే ఈ అమ్మాయి పల్లవిలో యాక్ట్ చేయడానికి వచ్చిందా? ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? అర్జెంటుగా ఈ విషయం సకలకి చెప్పాలి. అబ్బా, ఈ సెంటిమెంట్ నా వల్ల కాదండి. వేరే ఏదైనా టాపిక్ మాట్లాడుకుందామా? సరే, ఏ టాపిక్ మాట్లాడుకుందామో మీరే చెప్పండి. మీరు డిఎస్పీ కదా, మీరే చెప్పండి. పోనీ పాలిటిక్స్ మాట్లాడుకుందామా? వద్దులేండి, దాని బదులు సైలెంట్గా కూర్చోవడమే బెటర్. సరే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మనం రేపు కాంచనవల్లి అత్తయ్య దగ్గరికి వెళ్ళి నా కూతురుని తెచ్చుకుందామా? ముందు దివ్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత వెళ్దామా? సరే. ఏంటి? నా బిల్డింగ్ కూల్చేసి అలా జారుకుంటున్నావేంటి? ఏంటి? నేను బిల్డింగ్ కూల్చానా? ఎక్కడా? ఇదిగో ఇక్కడ. నా బిల్డింగ్ నాకు కట్టించల్లు, లేకపోతే నా సంగతి నీకు తెలుసుగా. స్వీటీ, నా బుజ్జి కదూ, అర్జెంటుగా సకలతో మాట్లాడాలి. నేను మళ్ళీ వచ్చి కడతాను. వంకిత ఆంటీ, నా బుజ్జి కదూ, ఇప్పుడే దీన్ని కట్టాలి. ఏయ్, నీకొకసారి చెప్తే అర్థం కదా? ఏయ్, నువ్వు అరిస్తే అరుపులేమో, నేను అరిస్తే మెరుపులే. అరమంటావా? ఏంటే అరుపులు మెరుపులు అంటున్నావు? చూడు సకల, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్దామని వస్తుంటే ఈ స్వీటీ టార్చర్ పెడుతుంది. ఏంటే ఏదో చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? సకల ఆంటీ, విషయం తెలియకుండా మాట్లాడకండి. ఈ వంకిత ఆంటీ నా పేక మీద కూల్చేసింది. ఇది కట్టేయాలమంటున్నాను. ఏదో కంగారులో వెళ్తుంటే కాలు తగిలింది. పేకమేడే కదా పడిపోయింది. ఏదో దేశద్రోహం అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. నువ్వుండత్తా, నేనున్నాను కదా. ఇదిగో చన్నుబిచ్చాను కదా అని చంక నిక్కలని చూసావో తోక కొత్తరిస్తాను. సరే, ఈ ఆంటీని వదిలేస్తాను. చెప్పాను కదత్తా, మనం చెప్తే వింటుందని. సకల ఆంటీ, ఆవిడ బదులు నువ్వు కట్టాలి. ఏంటి సకల ఆంటీ, తెల్ల మొహం వేసావేంటి? ఏయ్, నేను కట్టడం ఏంటి? కట్టరా? కట్టును, ఏం చేసుకుంటావో చేసుకో. నాతో నేషనల్ గేమ్ ఆడుతున్నారు, తర్వాత మీ అందరూ బాధపడతారు. బాధపడ్డా, కాలు జారి బురదలో పడ్డా మేం కట్టం. ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు కార్తీక్ ఎందుకో? ఏం చేస్తారో చేసుకో అన్నావుగా, అందుకే బ్యాక్ పోలీస్ ని పిలుస్తున్నాను. అత్తా, ఏంటి సకల? బాగుంటుందత్త. ఏం బాగుంటుంది? పేక మేడ. అవునవును, పేక మేడలు బాగుంటాయి. మనం కూడా 2 పోర్షన్లు తీసుకుందాం, డబుల్ బెడ్రూమ్. అది కాదు సకల. అత్త, కట్టడం కష్టం కానీ కట్టాక చాలా బాగుంటుంది. నువ్వు కట్టే. కట్టవే, కట్టు కట్టు. ఒక్క
నిమిషం. కానీ ఒక చిన్న ఫేవరు. ఇప్పుడు ఈ పేక మేడని మే ముగ్గురు కడతారంట. కుదరదంట, మేము ముగ్గురం కట్టాం. మీ ముగ్గురు కడతారంట. మావయ్య దాంతో ఎందుకు నాసా, కానివ్వండి. వంగిత, పేకమేడే కదా, ఎంతసేపు కట్టేస్తాం? కట్టేద్దాం సకలా. కానీ అమ్మా, నువ్వేంటి ఎండ్రకాయ ముఖం వేసుకుని నా ముఖం చూస్తావు? కట్టు. సింగిల్ బెడ్రూమ్, నేను సింగిల్ బెడ్రూమ్ కడతాను. డబుల్ బెడ్రూమ్ అయిపోద్ది. కట్టు. అంకుల్ పొట్ట జాగ్రత్త, కష్టంగండి. కడుతున్నావు. కట్టు మావయ్య. అత్తయ్య నువ్వు పైన స్టార్ట్ చేయి. సరి కట్టు. మావయ్య ఇది రైల్వే ట్రాక్ కాదు. సకలాంటి నువ్వేంటి సలహాలు ఇస్తున్నావు? కట్టు. హలో, ఏం కడుతున్నావు నువ్వు? మేడ కడుతున్నాను. మేడ ఇది రైల్వే ట్రాక్ లో ఉంది. రేపటి నుంచి ట్రైన్ వస్తుందా? లేదు, మేడ కడుతున్నాను. సరి కట్టు. ఏ చూస్తున్నావేంటి? సరి కట్టు కట్టు. అయ్యో, అయ్యో పాపం. హలో పొట్టి మేడం, ఇంక మేము వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఇంకెప్పుడు నా దారి కడ్డు రాకండి. రండి. అబ్బా, నిన్ను కొట్టు. వెళ్ళ. అబ్బా, అమ్మా, అమ్మా, అబ్బా, అబ్బా. అలా చూస్తున్నారేంటి? అత్త, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? ఆ బుడ్డదాని సంగతి తెలుసు కూడా అంత ఆత్రమేంటి నీకు? కాస్త చూసుకుని నడవచ్చు కదా. అంటే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది, అది మీకు చెప్దామని. షాకింగ్ విషయం గురించి పక్కన పెట్టు. ఆ షాకింగ్ వల్ల నీ బాడీకి షాకింగ్ కొట్టే పరిస్థితి అయింది. సర్లే గాని విషయం ఏంటో చెప్పు ముందు. సకలా, మన ఇంటికి పల్లవిలా ఒక అమ్మాయి వచ్చింది కదా. ఆ అమ్మాయి అసలు పల్లవియే కాదు. మళ్ళీ ఏమైంది? ఇదే నన్ను చెప్పాలనుకున్న షాకింగ్ న్యూస్. ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. అది మాత్రమే కాదు సకలా, అసలు ఆ అమ్మాయికి పెళ్ళే కాలేదు. ఇందాక కార్తీక్ ఆ అమ్మాయి గదిలో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇది షాకింగ్ న్యూస్ కాదత్తా, బ్రేకింగ్ న్యూస్. ఈ మొక్క చాలు దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికి. పదని చెప్తాను. రా. పల్లవి, ఏ పల్లవి, ఉసే దొంగ పల్లవి, రావే బయటికి. ఏమైంది వదినా? పిచ్చి పట్టిన పిచ్చుకలాగా అలా అరుస్తున్నావు? పిచ్చి నాకు కాదే, నేను చెప్పేది వింటే నీకు పిచ్చి పడుతుంది. ఏంటో అది? ఇన్నాళ్ళు నువ్వే ఒరిజినల్ పల్లవైనట్టు తెగ బిల్డప్ ఇచ్చావు కదా. ఇక యాక్టింగ్ చేసే అవకాశం నీకు లేదు. అంటే ఏముంది, నువ్వు పల్లవిలా నటించడానికి వచ్చావని, అసలు నీకు పెళ్ళే కాలేదని మా అందరికీ తెలిసిపోయింది.
ఏంటమ్మా షాక్ అయ్యావా? నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మర్యాదగా యాక్టింగ్ చేసిన దానికి ఈ డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంత సీరియస్ గా చెప్తుంటే సిల్లీగా నవ్వుతున్నావేంటి? అంటే ఒక్కసారిగా బండారం మొత్తం బయటపడిపోయేసరికి మెంటల్ ఎక్కినట్టుంది. పిచ్చెక్కలేదు బాబాయ్. మీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. నేనే పల్లవి అని కోర్టే నమ్మింది. మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? గట్టిగా మాట్లాడితే ఈ ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నేను కాదు, మీరు. 1 minute. నువ్వే ఈ డబ్బు తీసుకొని సైలెంట్గా వెళ్ళిపో. తీసుకో తీసుకో. కొన్నాళ్ళు ఆగితే నేనే పల్లవిని అని అత్తయ్య గారు నమ్మితే నేనే మీ మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. ఏం కోసావే నిన్ను? నువ్వు తిడితే తిట్టించుకోవడానికి, కొడితే కొట్టించుకోవడానికి నేనేం నీ చేతిలో కీలు బొమ్మని కాదు. ఎక్స్ట్రాల్ చేస్తే తోలు ఓల్చేస్తాను. ఏం జరుగుతోంది ఇక్కడ? చూడమ్మా, ఈ దొంగ పల్లవి నా మీదకి చెయ్యెత్తుతుంది. ముందు దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయి. అది కాదత్తయ్య. నువ్వు నా కోడలివి కాదని నాకెప్పుడో తెలుసు. అది నిరూపించినంత వరకే నీకు ఈ ఇంట్లో స్థానం. అప్పటిదాకా నోరు మూసుకునుండు. అమ్మా, మనకింకా దీని పోరు పడ్డం అవసరమా? ఇది దొంగ పల్లవని ప్రూవ్ అయింది. ఎలా? ఈ అమ్మాయి పల్లవిలా నటించడానికి వచ్చిందని కార్తీక్ మాట్లాడుతుంటే వంకితత్తయ్య విన్నింది. అవునదినా, ఈ అమ్మాయి అసలు పల్లవియే కాదు. గట్టిగా మాట్లాడితే అసలు ఈ అమ్మాయికి పెళ్ళే కాలేదు. అత్తయ్య, వీళ్ళ మాటలు నమ్మకండి. నీకు పెళ్ళయ్యిందా లేదా? అది కాదత్తయ్య. పెళ్ళయ్యిందా లేదా? పెళ్ళయ్యిందా లేదా? అయిందత్తయ్య. అమ్మా, ఇది అబద్ధం చెప్తుంది. అసలు దీనికి పెళ్ళే కాలేదు. చూడు, నువ్వు ఎలాంటి దానివైనా మనిషి పుట్టుక పుట్టావు, పైగా ఆడ జన్మెత్తావు. ఆడదానికి పెళ్ళనేది చాలా పెద్ద విషయం. దానికి చాలా పవిత్రత ఉంది. ఏ విషయంలో అబద్ధాలాడినా పెళ్లి విషయంలో మాత్రం అబద్ధం ఆడకూడదు. ఒక ఆడదాన్ని పుణ్యస్త్రీని చేసేది పెళ్ళి. దాన్నే ఎగతాళి చేస్తే ఎందుకు కాకుండా పోతావు? నిజం చెప్పు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానత్తయ్య, నాకు పెళ్ళయింది.
ఇప్పటికైనా నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటి ఏంటి నిన్ను నమ్మేది? అమ్మా, ఇది దేవుణ్ణి కూడా లెక్క చేయట్లేదు. ఆయన నిండా మునిగాక దీనికి చలెందుకుంటుంది? చూడండి, దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నిజమే చెప్తున్నాను. నాకు పెళ్ళి అయింది అయింది అయింది. సరే, నీకు పెళ్ళయిందంటున్నావు. దేవుడి మీద కూడా ప్రమాణం చేసావు కాబట్టి నీకు కాసేపు పెళ్ళయిందనే అనుకుందాం. నువ్వు పల్లవి కాదనడానికి మా దగ్గర సాక్ష్యం లేదు. కానీ నీకు పెళ్ళయిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉండాలి కదా? అర్థం కాలేదా? పెళ్ళైన వాళ్ళందరికీ మెడలో తాళ్ళు ఉంటుంది కదా, అది చూపించు, అప్పుడు నమ్ముతాం. నువ్వు మిస్ కాదు, మిస్సెస్ అని. తాళి చూపించు. అంటే అత్తయ్య, అది అడుగుతున్నాను కదా, తాళి చూపించు. తాళి చూపించమంటే నీళ్లు నములుతావేంటి? చూపించు. చూపించమ్మాయ్. సరే, మీరింతగా ఆశపడుతున్నారు, నేను మాత్రం ఎందుకు కాదంటాను? ఏంటక్క, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? తను నా భార్య. నిందించడం మానేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సారీ అండి. ఎందుకు? చేయి వేసినందుకా? లేదు, మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, దానికి. థ్యాంక్స్ అండి. చేయి తీసినందుక? కాదు, ఆ సిచ్యువేషన్లో వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడినందుకు. అది నా బాధ్యత కదా. అవును, నీకు పెళ్లి కాలేదు కదా, మెడలో తాళాలు వచ్చింది? ఇంట్లో వాళ్ళకేమో కానీ నాకు పెద్ద షాకింగ్గా అనిపించింది. అంటే అది అది కార్తిక్ గారు. చెప్పండి. అదేనండి, మీ భార్యగా నటించడానికి వచ్చాను. అంటే అందరినీ నమ్మించాలి కదా. ఒక చిన్న మిస్టేక్ జరిగినా మొదటికే మోసం వస్తుంది కదా. అందుకే మీకే ఇబ్బంది రాకూడదని
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈ తాళి మీరు కట్టిందే నేను మీ భార్యనే అని చెప్పే రోజు ఎప్పుడొస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదండి. సారీ అండి, రియల్లీ సారీ. అవును కార్తిక్ గారు, మనం ఇందాక మాట్లాడుకున్న మాటలు వాళ్ళు వినడం వల్ల ఇంత రచ్చయింది. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక వెళ్దామా? ఎక్కడికి? మీ ఫ్రెండ్ లాయర్ దివ్యాని కలవడానికి వెళ్దాం అన్నారు కదా. ఓ అవును కదా, సరే